నమస్తే రమగారు. నమస్తే జయ. సో ఈ అమావాస్యకు సంబంధించి అసలు ఎలాంటి విధి విధానాలు ఉన్నాయి? పూర్వకాలం అసలు ఏ విధంగా ఉండేవి? ఇంతకు ముందు అంటే మీకు తెలిసినంత వరకు. గ్రహణం వస్తే ఏమిటి పచ్చళ్ళు, ఉప్పు, ఊరగాయలు వాటన్నిటి మీద దర్భలు వేసుకునేవాళ్ళు. తర్వాత ఏమో గ్రహణ కాలంలో జపం చేసుకునేవాళ్ళు, తర్పణాలు విడిచేవాళ్ళు, పట్టు స్నానం విడుపు స్నానం చేసేవాళ్ళు. తొందరగా అంటే గ్రహణం వేళకి ముందే ఆహారం అరిగిపోవాలనేది సాధారణ నియమం, ఎవరైనా చేసేదే. మధ్యాహ్నపు వంట పొద్దున్న చేసి పెట్టుకోకూడదు. పొద్దున్నే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకుని తినడం. ఉండగలిగే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఏ రాగి మాల్టో తాగి ఏదైనా ఒక గ్లాస్ పాలు తాగి కాస్త ఏదైనా తిని ఆగుతారు. అక్కడి నుంచి గ్రహణం మొదలయ్యేసరికల్లా పట్టు స్నానం చేస్తారు. స్నానం చేసి జపం చేసుకోగలిగిన వాళ్ళు, మంత్రోపదేశం ఉన్న వాళ్ళు కనుక ఉంటే మామూలు సాధారణంగా స్తోత్రాలు చదువుకోవడం, విష్ణు సహస్రనామ చదువుతాం, లలితా సహస్రం, అవన్నీ ఎవరిష్టం వాళ్ళది. కానీ ఉపదేశం అయిన వాళ్ళు, గాయత్రి ఉపదేశం ఉన్నవాళ్ళు లేదా మంత్రోపదేశాలు ఉంటాయి కదా, ఆ మంత్రాన్నే జపం చేసుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది గ్రహణ కాలంలో అని చెప్తారు. మంత్రం జపం చేసుకోవటం, తర్వాత విడిపు అయిన తర్వాత 2 గంటలకి మళ్ళీ స్నానాలు చేసి అప్పుడు వంట మొదలు పెట్టుకుని వంట చేసుకుని భోజనం చేయటం. దేవాలయాలు పొద్దున మూసేస్తారు కదా, సాయంకాలం దేవాలయ దర్శనానికి వెళ్ళి రావచ్చు. ఆ సాయంత్రం ఈ 2 గంటల తర్వాత స్నానం చేసి వంట చేసుకుంటాం కదా, దేవుడికి ఏదైనా బెల్లంతో పరమాన్నం లాంటిది వండి భగవంతుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు మన ఇంట్లో పద్ధతులను బట్టి. ఇప్పుడు ఇవన్నీ ఎవరి విధానాలు వాళ్ళవి. ఈ గ్రహణ కాలంలో దానాలు చేయాలని చెప్తారు, రకరకాల దానాలు. ఆవుకి దానం చేయటం, సూర్యుడికి గోధుమలు చెప్తారు నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం చెప్తారు. అవునండి. అందుకని పొద్దున గోధుమ పాయసం చేసి మనం నైవేద్యం పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. లేదా గోధుమ పిండితోటి చపాతీలు చేసి ఆవులకి పెట్టచ్చు. ఇది ఒక దానం పద్ధతి, దాన ప్రక్రియ. పట్టు విడుపు స్నానాలు చేసి ఈ మధ్యలో ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఆ నక్షత్రం కలిగిన వాళ్ళు జపం చేసుకుంటే వాళ్ళ దాని మీద దీని తాలూకు ప్రభావం లేకుండా ఉంటుంది. కొంత తప్పించుకోగలుగుతారు, మొత్తం అంతా పోతుందని చెప్పలేము, కొంత మటుకు తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక పాయింట్. ఇక అక్కడి నుంచి పెద్దవాళ్ళు పిల్లలు కూడా పొద్దున 8 గంటలకి తినేస్తే కొంచెం బాగుంటుంది. అన్నం అరిగిపోతుంది. పిల్లల్ని అన్ని గంటలు ఆపలేమంటే 9:30 వరకు కూడా పర్వాలేదుట. పిల్లల ఆహారం ఎంత, వాళ్ళ పసిపిల్లలకి పెట్టకుండా ఎలా కుదురుతుంది? వాడు 9:30 కూడా పిల్లలకి పాలు ఇవ్వచ్చు, ఏం పర్వాలేదు. పిల్లడికి పాలు ఇవ్వాల్సి వచ్చి మరీ పసిబిడ్డలకి అంత నియమం లేదు. వృద్ధులకి, తర్వాత షుగర్ టాబ్లెట్లు వేసుకునే వాళ్ళకి అంత నియమం లేదు. కానీ మరి తప్పదు కదా వాళ్ళ ఆరోగ్యాల దృష్ట్యా. వీళ్ళని ఎండకి వాకిలికి ఎక్స్పోజ్ కానివ్వకుండా చల్లగా చీకటిగా ఉండే వాతావరణంలో ఉంచుకోవాలి. సూర్యుడి తాలూకు ఏ పొడా సోకకుండా ఉంచుకుంటే వీళ్ళు ఏదైనా తీసుకున్నా పర్వాలేదు. ఊరగాయలు, ఉప్పు, పసుపు, తర్వాత కారం, చింతపండు, తర్వాత పాలు, పెరుగు, వాటన్నిటికీ దర్భలు తలా ఒక ముక్క వేసుకోవటం. మా వాళ్ళు అయితే ఒకళ్ళు చెప్తారు, మేడ మీద దర్భలు వేసేస్తే దాని ఎఫెక్ట్ మనకి రాదని. దర్భగడ్డి రివర్స్ చేస్తుందట, అతి నీలలోహిత కిరణాలని రివర్స్ చేస్తుందని నమ్మకం. ఓకే, అదొక పంద. తర్వాత ఏం చేయాలి, ఇది విడిచిన తర్వాత కొద్దిగా పసుపు నీళ్ళు చల్లుకుని ఇల్లంతా తుడుచుకోవటం, వాకిలు కడుక్కోవటం, అది చేయాలి. కాస్త పేడకళ్ళాపు చల్లటాలు, ఊళ్ళలో అయితే పేడకళ్ళాపులు అవి చల్లుకుంటారు. మిట్ట మధ్యాహ్నం కదా అని అనుమానం పడక్కర్లేదు. గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని విడుపు స్నానం చేసి ఆ వంట చేసుకోవటం. ఈ 2 స్నానాలు చేయలేమండి, మా వల్ల కాదు, మా ఓపిక లేదు పెద్దవాళ్ళు అంటే విడుపు స్నానమే చేయండి. దాని ఎఫెక్ట్ మన మీద లేకుండా పోతుంది. తలారా స్నానం చేయటం అంతే. కుదిరినంత దానం చేసుకోవటం. ఏవైనా దానాలు అంటే కూరగాయలు దానం చేయొచ్చు, ధాన్యాలు దానం చేయొచ్చు, అన్నదానం చేసుకోవచ్చు. ఏ దానం చేసినా గ్రహణం రోజున మంచి విశేషమైన ఫలితమే వస్తుంది. ఆరోగ్యం మీద కొంత దెబ్బతీసే అవకాశం ఉందని చెప్తున్నారు. మనకి ఎలాగో ఆరోగ్య దృష్ట్యా ఇప్పుడున్న పరిస్థితి అది. ఇంతకు ముందు వచ్చిన అంటే ఈ సంవత్సరంలో 2020లో మొదట్లో వచ్చిన గ్రహణం నుంచి ఈ గ్రహణం లోపలే ఈ కరోనా తాలూకు ఎఫెక్ట్ విపరీతంగా వచ్చిందని, దానివల్లే ప్రపంచం ఇట్లా లాక్డౌన్లోకి వెళ్ళిందని కూడా కొంతమంది చెప్తున్నారు పెద్దవాళ్ళు. నాకంత విశేషంగా వాటి గురించి తెలియదు, సాధారణమైన విషయాలే మనం చెప్తున్నాము, మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. కానీ ఇవి అందరూ చెప్పేవి. ప్రధానంగా ఏంటంటే ఇవి లోక సహజంగా అందరూ ఆచరించే సామాన్యమైన విషయాలు. ఇవి ఉందా లేదా ఇలాంటివి లేవని మీరు వాదించడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఏం పోయింది, స్నానం 2ంటికి చేస్తే కొంప మునక ఏం లేదు, చేసేయండి. నాకు నమ్మకం లేదు, నేను చేయను, నువ్వు ఒకటివి మానే, మిగిలిన వాళ్ళని ప్రభావితం చేయడం మానేసి. స్నానం చేయాల్సిందేనని నమ్మకం ఉన్న వాళ్ళు హాయిగా చేసుకోండి.
నేను చచ్చినా చేయను, ఏమవుతుందో చూస్తాననేవాడు మీ ఎవరి బాధ వాళ్ళు పడాల్సిందే, అంతే. ఇప్పుడు వీళ్ళు తమ నమ్మకాన్ని స్ప్రెడ్ చేయడానికి బలంగా ప్రయత్నం చేసి పక్క వాళ్ళ మీద తమదైన ముద్ర వేయాలని ప్రయత్నం చేయొద్దు. వాళ్ళు కూడా చేయకుండా ఉంటే సరిపోతుంది. ఎవరి నమ్మకం వాళ్ళది, అది ఎవరి నమ్మకాల ప్రకారం వాళ్ళని వెళ్తే ఇలాంటి విషయాలు ఇప్పుడు ఏమవుతుందంటే ఏ చిన్నది వచ్చినా నేను అది చేయలేదు కాబట్టి ఇవాళ ఇది వచ్చిందని మనకు అనిపిస్తూ ఉంటుంది. అది చేసినా చెయ్యకపోయినాను. అంచేత ఎవరి నమ్మకాల ప్రకారం వాళ్ళు, ఎవరి పద్ధతుల ప్రకారం ఇంట్లో పెద్దవాళ్ళని ఫాలో అవ్వండి. మీకు ఎవరైనా ఆధ్యాత్మిక గురువులు ఉంటే వాళ్ళని ఫాలో అవ్వండి, లేదా పర్టికులర్గా ఒక ఛానల్ని ఫాలో అవుతున్నాం, వాళ్ళు చెప్పారు మంచిదని చెప్పారు, చెయ్యండి. దీనివల్ల చెడిపోయేది ఏం లేదు. అవును, ఏదైనా ప్రయోజనం ఉంటే అది తీసుకుందాం మనం హాయిగా, అది తీసుకోవచ్చు కదా. అంతకంటే ఏమైపోతుంది, అంతకంటే పోయేది ఏమీ లేదు. కాబట్టి దీన్ని పాటించండి. ఇప్పుడు ఎలాగో మనం బయట తిరగట్లేదు కాబట్టి సముద్రాలకి వాటికి వెళ్ళకూడదు. అవును, వెళ్ళలేదు కాబట్టి వెళ్ళరనే అనుకుంటున్నాము. సముద్రాలకు మామూలుగానే పౌర్ణమి అమావాస్యల్లో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి అంటారు. మామూలుగా గ్రహణ స్నానాలు సముద్ర స్నానం చేయాలని, గ్రహణ కాలంలో సముద్ర తీరంలో లేదా నదీ తీరంలోనూ జపం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారు. అదైతే ఉన్నది. ఇప్పుడు సమయం బాగుండలేదు కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఇంట్లో ఇదే గంగా గోదావరిగా భావించి మన ట్యాప్లో నీళ్ళతోటే స్నానం చేసి భావనే కదా. అంతేగా మరి. కానీ ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి కదా రమ్మగారు, అయినా కూడా చేయమంటారా? అయినా కూడా గ్రహణ వేళల్లో, గ్రహణ కాలంలో సముద్ర స్నానం, ఒక్క స్నానం ఎంత లోపలికి వెళ్ళిపోయి ఏం చెయ్యరు. సముద్ర తీరంలో చేసిన జపానికి కూడా విశేషమైన ఫలితం ఉంటుందని చెప్తారు. దేవాలయ దర్శనం మన కోసమే కాదండి, మన జాగ్రత్తలు ఇతరుల కోసం కూడా, ప్రపంచానికి మేలు చేస్తున్నామన్న భావనతోటి జపము చేస్తాము. అలాగే దేవాలయ దర్శనం కూడా జాగ్రత్తగా నిబంధనలతోటి దేవాలయ దర్శనం చేసుకోవచ్చు. వెళ్ళగలిగిన వాళ్ళు దర్శనం చేసుకోండి. అందరూ మూకమ్మడిగా వెళ్ళిపోకుండా ఉండటమే మంచిది. మన ఇంట్లో ఒక్కళ్ళు దర్శనం చేసుకొచ్చి మిగిలిన వాళ్ళందరికీ ఆ ఫలితం కావాలని దేవుడికి దండం పెట్టుకుంటే సరిపోతుంది. ఇంటిల్లి పాది వెళ్ళిపోకుండా, పిల్లల్ని పెద్దవాళ్ళని దేవాలయాలకి తీసుకెళ్ళిపోకండి. ఇంట్లోనే మనకు దేవాలయం, వెంకటేశ్వర స్వామి మనం ఎక్కడుంటే అక్కడే మనకు పలుకుతాడు. ఓకే, అలానే గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా ఏ గ్రహణం అయినా కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. గర్భిణీ స్త్రీలు కూడా 8 లోపలే బ్రేక్ఫాస్ట్, కాలకృత్యాదులు అవి ముగించేసుకుని కదలకుండా చీకటిగా ఉండే గదిలో పడుకోండి. హాయిగా రెస్ట్ తీసుకోండి. ఎక్కువ ఏమైపోతుందో అని ఆలోచించద్దు, పాజిటివ్గా ఉండండి. ఏదైనా శ్లోకమో స్తోత్రమో వస్తే అది చదువుకోండి. నిద్ర పడితే హాయిగా నిద్రపోండి. ఆరోగ్యంగా ధైర్యంగా ఉందామన్న భావనతోటి ఉండండి, ఏం పర్వాలేదు. ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళు కొంచెం ఎస్కార్ట్ చేస్తే ఏదైనా మంచినీళ్ళు కావాలి, ఏదైనా కావాలి అంటే కాస్త కాలు నొప్పి, వేలు నొప్పి, అప్పుడు అది లేచి అటు ఇటు తిరగకుండా పెద్దవాళ్ళ సహాయంతో మీ పనులు ముగించుకోండి. ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు. మన మనసులోనే ఉంది అంతా. కాబట్టి గ్రహణాన్ని దీనివల్ల అదేదో కప్పు మునిగిపోతుందని అనుకోవద్దు. అన్ని గ్రహణాల్లాగానే ఇది కూడా పాటించవలసిన రెగ్యులర్ విధి విధానాలతో చక్కగా గ్రహణాన్ని పంపించేసేద్దాం మన జీవితాల్లో. మళ్ళీ వచ్చే గ్రహణానికి మళ్ళీ తయారవుదాం. రైట్. థ్యాంక్ యూ రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.